మిత్రులారా, నీరవ్ మోడీ పేరు గుర్తుందా? భారతదేశంలోనూ దేశాలలోనూ వజ్రాల వ్యాపారం చేసి భారతదేశంలో బ్యాంకుల నుంచి 28,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని దివాళా ఎత్తాను, తిరిగి చెల్లించలేను అని ఎగ్గొట్టి ఇక్కడ కేసులు పెడితే మొదట హాంకాంగ్కు పారిపోయి అక్కడి నుంచి బ్రిటన్కు పారిపోయి బ్రిటన్లో ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తి. తాజాగా మళ్ళీ నీరవ్ మోడీ పేరు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మహాఘనత వహించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నీరవ్ మోడీకి చెందిన అనేక కేసులలో ఒకానొక కేసులో గురువారం నాడు బొంబాయిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందర ఒక పిటిషన్ వేసింది. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులకు లంచాలు మప్పి రుణాలు పొందాడు అనే ఒక కేసులో ఏ సాక్ష్యము దొరకలేదు, సాక్ష్యాలు దొరకలేదు. కాబట్టి ఈ కేసును సిబిఐ ప్రత్యేక కోర్టు విచారించవలసిన అవసరం లేదు, దీన్ని మామూలు కోర్టుకు బదిలీ చేయండి. వెంటనే సిబిఐ ప్రత్యేక కోర్టు దాన్ని బదిలీ కూడా చేసింది. ఆ కేసు బదిలీ అంత ముఖ్యమైన విషయాలు కావు. భారతదేశంలో అటువంటి కేసులు పెట్టడము, తప్పుడు కేసులు పెట్టిన వాళ్లను ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి వేధించడము, నిజమైన కేసులను వాళ్ళు భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళైతేనో, గుజరాతీలైతేనో, ప్రధానమంత్రికి హోంమంత్రికి సన్నిహితులైతేనో వాటిని ఉపసంహరించుకోవడము సర్వసాధారణమైపోయింది. దాని గురించి ఎవరు ఆశ్చర్యపోయేవాళ్ళు లేరు. కానీ ఈ కేసు బదిలీ సందర్భంగా ప్రజలు ఎట్లా ప్రతిస్పందిస్తున్నారు అది తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సి ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఆయన 13,000 కోట్ల రుణాలు తీసుకొని ఆ బ్యాంకును ముంచాడని, ఈ రుణాలు తీసుకోవడానికి లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ లేదా ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అనే పద్ధతులు ఉపయోగించాడని చాలా అనుకోకుండా బయటపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముంబై జోన్లో ఒకానొక బ్రాంచ్లో, బ్రాడీ హౌస్ బ్రాంచ్ అంటారు, ఆ బ్రాంచ్లో అంతర్గత పరిశోధన, మామూలుగా లెక్కలను ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు ఉన్నతాధికారులు, లేదా ప్రత్యేకంగా పరిశీలన కోసమే విభాగాలు ఉంటాయి. అటువంటి విభాగం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు సోలార్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, స్టెల్లార్ డైమండ్స్ లిమిటెడ్, డైమండ్ ఆర్ యుఎస్ అనే కంపెనీలకు, ఫైర్ స్టార్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఫైర్ స్టార్ డైమండ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలకు మధ్య లావాదేవీలలో ఏదో గందరగోళం జరుగుతున్నది అని అంతర్గతంగా పరిశోధనాధికారులు, దర్యాప్తు అధికారులు కనిపెట్టారు. ఆ క్రమంలో 321 కోట్ల 88 లక్షల రూపాయల రుణం ఒకటి కేవలం అధికారుల లంచగొండితనం వల్ల, అధికారులకు లంచాలు మప్పి నీరవ్ మోడీ ఈ రుణం పొందాడు అని తేల్చారు. ఏ అధికారులకు లంచాలు ఇచ్చాడో కూడా కేసులో లేదు. అన్నోన్ పిఎన్బి అఫీషియల్స్ అని కేసులో ఉంది. ఇది ఇంతకాలంగా 8 సంవత్సరాలుగా కేసు నడుస్తూ ఉంది. సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, సెక్షన్ 420 చీటింగ్, ఇవి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 ఈ ఆరోపణల మీద కేసు పెట్టారు. కేసు నడుస్తూ ఉంది. ప్రత్యేకంగా అవినీతి కేసు కాబట్టి సిబిఐ విచారణకు తీసుకుంది. సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతుంది. సిబిఐ ప్రత్యేక కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి జేపీ దరేకర్ ముందర సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విక్రమ్ సింగ్ గురువారం నాడు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏమిటా పిటిషన్? థరో ఇన్వెస్టిగేషన్, వివరమైన దర్యాప్తు జరిపిన తర్వాత ఈ కేసులో ఆధారాలు ఏమీ దొరకలేదు. నో ఎవిడెన్స్, నో ఇంక్రిమినేటింగ్ మెటీరియల్, నేరాన్ని రుజువు చేసే సాక్ష్యాధారాలు దొరకలేదు కనుక దీన్ని అవినీతి కేసుగా విచారించలేము, కనుక సిబిఐ ప్రత్యేక కోర్టు విచారించనక్కర్లేదు, కాబట్టి మామూలు కోర్టుకు, మెజిస్ట్రేట్ కోర్టుకు మార్చండి అని పిటిషన్ వేశారు. ఏ సంస్థకైతే సాక్ష్యాధారాలను సేకరించవలసిన బాధ్యత ఉన్నదో, ఏ సంస్థకైతే నేరస్తులను విచారణకు గురి చేసి శిక్షింపజేయవలసిన బాధ్యత ఉన్నదో, ఏ సంస్థ అయితే వందలాది వేలాది నిరపరాధుల మీద కేవలం అధికారంలో ఉన్న వారి కోసం తప్పుడు కేసులు పెడుతున్నదో, తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టిస్తున్నదో, ఆ సంస్థ ఒక నిజమైన కేసులో నేరం దాదాపుగా ఒప్పుకున్నట్టుగా నిందితుడు దేశం వదిలిపెట్టి పారిపోయిన కేసులో, నా మీద దేశంలో రాజకీయ కుట్ర జరుగుతున్నది కాబట్టి నాకు ఆశ్రయం ఇవ్వండి అని బ్రిటన్ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్న
నిందితుడి కేసులో సాక్ష్యాధారాలు దొరకడం లేదు అని ప్రకటించింది. ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ దొరకడం లేదు అని ప్రకటించింది. జడ్జికి ఇంకా గత్యంతరం లేదు. శుక్రవారం నాడు దీన్ని బదిలీ చేశారు. బదిలీ చేస్తే ఇక్కడ ప్రత్యేకంగా ఇటువంటి నేరం చేసిన వారి మీద నుంచి ఆరోపణలు ఉపసంహరించుకోవడము, ప్రభుత్వమే వారికి ఆశ్రయం ఇవ్వడము లేదా అధికార పార్టీ వారిని తమలో చేర్చుకోవడము, ఇటువంటివన్నీ గత 12 సంవత్సరాలలో అనేక సార్లు చూసాం. వాషింగ్ మెషిన్ అని పేరే వచ్చింది. అవినీతిపరుడైన వ్యాపారి, అవినీతిపరుడైన అధికారి భారతీయ జనతా పార్టీలో చేరితే కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తాడు. ఏ కేసు ఉండదు. ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అది కొత్త విషయం కాదు. కొత్త విషయం ఏమంటే దేశంలో దీని మీద స్పందన ఎట్లా ఉన్నది. దేశంలో ఇంతకాలం నల్లేరు మీద బండి నడకలాగా భారతీయ జనతా పార్టీ పాలన సాగిపోతున్నది. ఎవరు గొంతెత్తడానికి సాహసించడం లేదు. గొంతెత్తిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, జైళ్ల పాలు చేస్తున్నారు, వేధిస్తున్నారు. కనుక ఒక శ్మశాన శాంతి నెలకొంది అని ఒక అభిప్రాయం ఉంది కదా. నీరవ్ మోడీ మీద కేసు బదిలీ జరగగానే నీరవ్ మోడీ కేసులో అవినీతి ఆరోపణలకు సాక్ష్యాధారాలు దొరకలేదు అనే వార్త బయటికి రాగానే ప్రజలు ఎట్లా స్పందించారు అది మాత్రమే ఇక్కడ మాట్లాడదలిచాం. ఎకనామిక్ టైమ్స్ సాధారణంగా ఇటువంటి ప్రపంచీకరణ, దేశంలోకి విపరీతంగా బహుళజాతి సంస్థలు రావడం, వ్యాపారంలో అక్రమాలు జరిగితే చూసి చూడనట్టు వదిలేయాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ప్రధానం అని చెప్పే పత్రిక శుక్రవారం నాడు ఈ బదిలీ జరగగానే తన ఫేస్బుక్ పేజ్ మీద ఈ వార్త పెట్టింది. ఈ వార్త పెడితే 17 గంటల లోపల 1000 మంది దాని మీద కామెంట్లు రాశారు. 1000 కామెంట్లలో ఒక్కరు కూడా న్యాయం జరిగింది, అన్యాయంగా ఇంతకాలము నీరవ్ మోడీని వేధిస్తే ఇప్పుడు వాస్తవం బయటపడింది అని ఒక్కరంటే ఒక్కరు అనలేదు. ఎటువంటి కామెంట్లు వచ్చాయో, ఎటువంటి వ్యాఖ్యలు వచ్చాయో, ఈ దేశ ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారో, భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట, ప్రభుత్వ ప్రతిష్ట ఎంత దిగజారి, ఎంత పతనావస్థలో ఉన్నదో ఈ వ్యాఖ్యలు చెప్తాయి. ఇఫ్ మోడీ ఈజ్ దేర్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్, మోడీ హై తో ముమ్కిన్ హై, మోడీ ఉంటే ఏదైనా జరుగుతుంది. నీరవ్ మోడీ అవినీతి చేశాడనే సాక్ష్యాలు దొరకలేదు అని అనగానే నరేంద్ర మోడీకి దాన్ని కలిపారు. సరిగ్గా ఒకప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడో బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీ అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులే ఈ దేశంలో అన్నాడు. నరేంద్ర మోడీని, నీరవ్ మోడీని ఉద్దేశించి దాని మీద ఆయన మీద కేసులు పెట్టారు, వేధించారు. ఇప్పుడు నీరవ్ మోడీ మీద ఈ కేసు బదిలీ జరిగిన సందర్భంగా మళ్ళీ అదే మాట వస్తుంది, మోడీ హై తో ముమ్కిన్ హై. వాచ్మెన్ ఇస్ ద థీఫ్, చౌకీదార్ ఏ చోర్ హై. గుడ్ జాబ్ బీజేపీ, ఆల్ యువర్ క్రైమ్స్ ఆర్ ఫర్గివెన్, జాయిన్ బీజేపీ. ఈ 1000 వ్యాఖ్యలలో కనీసం 200-300 వ్యాఖ్యలు ఇప్పుడు నీరవ్ మోడీ భారతీయ జనతా పార్టీలో చేరతాడు. భారతీయ జనతా పార్టీలో చేరి పార్లమెంటు సభ్యుడు అవుతాడు. భారతీయ జనతా పార్టీలో చేరి ఆర్థిక మంత్రి అవుతాడు. భారతీయ జనతా పార్టీలో చేరి ప్రధానమంత్రి అవుతాడు. ఒక మోడీ ప్రధానమంత్రిత్వం అయిపోగానే మరో మోడీ ప్రధానమంత్రిత్వం వస్తుంది. అంటే అవినీతి హాస్యాస్పద స్థితికి చేరిందన్నమాట. వ్యంగ్యం ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు వ్యాపిస్తుందంటే నువ్వు వాస్తవం మాట్లాడలేని స్థితి ఉన్నప్పుడు, నిజం మాట్లాడలేని స్థితి ఉన్నప్పుడు, చుట్టూ పరిస్థితులు దుఃఖించవలసిన, విచారించవలసిన స్థితిలో ఉన్నప్పుడు, దుఃఖానికి విచారానికి కూడా ఆంక్షలు ఉన్నప్పుడు ప్రజలు నవ్వుతారు, వేళకోళం చేస్తారు, వెటకారం చేస్తారు, వ్యంగ్యంగా చెప్తారు. 28,000 కోట్ల రూపాయల దేశ సంపదను దోచుకున్న వాడిని పార్లమెంటు సభ్యుడు అవుతాడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు అవుతాడు, ఆర్థిక మంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు అని అంటున్నారంటే దేశం ప్రతిష్ట, భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట ఎక్కడికి దిగజారినట్టు. ఇఫ్ సర్నేమ్ ఈజ్ మోడీ, నో వన్ కెన్ టచ్ హిమ్. So, Nirav bought a washing machine, isn't it? He must have joined BJP. अगर ये निर्दोष है तो विजय माल्या भी निर्दोष है. I bet he is joining the BJP. Actually, the money belongs to the BJP already. He is just a bakra. Game is big people can't see all the multi-billion-dollar scams done by Gujaratis belongs to BJP leaders. So now he can come back. Gujarat is in India, India is in Gujarat. Please read it carefully. It is about PNB officials and not about Nirav Modi. నిజానికి సిబిఐ ఇచ్చిన పిటిషన్లో నీరవ్ మోడీ అవినీతి కేసును బదిలీ చేయండి అని లేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారుల అవినీతికి ఆధారాలు దొరకలేదు, ఆ అధికారుల పేర్లే రాయలేదు, ఆ అధికారుల అవినీతికి ఆధారాలు దొరకలేదు కాబట్టి కేసు బదిలీ చేయండి అన్నారు. దే త్రో ద డాక్యుమెంట్స్ ఇన్ ద డస్ట్బిన్ ఆర్ హీ గెట్స్ త్రూ ద వాషింగ్ మిషన్.
వాళ్ళు కాగితాలన్నీ చెత్తబుట్లో పారేస్తుంటారు, ఆధారాలన్నీ చెత్తబుట్లో పారేస్తుంటారు, లేదా నీరవ్ మోడీని వాషింగ్ మెషిన్ నుంచి నడిపించుంటారు. ఇంకా అంతకన్నా విచిత్రంగా హీ కెన్ రిటర్న్ టు ఇండియా, విల్ బి ఆనర్డ్ అండ్ గార్లాండెడ్. చూస్తూ ఉన్నాం మనం అనేక మంది నేరస్తులు, రేపిస్టులు, హంతకులు, వాళ్ళు జైలుకు పోతున్నారు, జై శ్రీరామ్ నినాదాలతో ఆహ్వానాలు పలుకుతున్నారు, పూలదండలు వేస్తున్నారు. నీరవ్ మోడీని కూడా హీ కెన్ రిటర్న్ టు ఇండియా, విల్ బి ఆనర్డ్ అండ్ గార్లాండెడ్ and fit for induction in the current dispensation. Galgotia University can award him a PhD and will certainly feature in the list of probable Bharat Ratnas. This is the new India, Vikasit Bharat. Let CBI be nominated for a Nobel Prize. It is expected, as he is a Gujarati. He may be the next finance minister. Now BJP got another MP with same surname. మరి కొందరు ఇటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన వాళ్ళతో పాటు ఇక్కడ తర్కం మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేశారు. దెన్ వై వాజ్ హీ రన్నింగ్ అవే? ఒకవేళ ఆయన అవినీతికి ఆధారాలు దొరకకపోతే, అవినీతి కేసే లేకపోతే ఎందుకు పారిపోయాడు? వెయిటింగ్ ఫర్ మోడీ టు డూ ద క్లీనప్. దిస్ నౌ ఓపెన్స్ ద లుక్రేటివ్ డోర్ ఫర్ అనదర్ మోడీ టు పాలిటిక్స్. ఇంకో మోడీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ఒకరైతే ఒక 20-30 వాక్యాల కవిత్వం లాంటి రాశారు. అదే కమలం. ఆ కమలాన్ని బటన్ నొక్కాము, 250 రూపాయలు ఉన్న డ్రైవింగ్ లైసెన్సు 5,500 అయింది. స్టీల్ ధర 3,600 నుంచి 6,500 అయింది. సిలిండర్కు 450 ఉన్నది 1,000 రూపాయలు అయింది. 55 లక్షల కోట్ల విదేశీ రుణం 215 లక్షల కోట్ల విదేశీ రుణంగా మారింది అని ఒక 30-40 వేరు ఉదాహరణలు ఇచ్చారు. నీరవ్ మోడీ కేసు బదిలీ సందర్భంగా దేశానికి 12 సంవత్సరాలలో ఏం జరిగిందో ఒక జాబితా అంతా ఇచ్చారు. మరొకరు కోన్సా ఇన్వెస్టిగేషన్, ద సర్నేమ్ ఈజ్ సఫిషియంట్. అసలు దర్యాప్తు అనేది ఎందుకు? ఆయన ఇంటి పేరు ఉంది కదా మోడీ, అది సరిపోతుంది. ఇంకొకరు ఐ డిడ్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం, సో ద ప్రాబ్లం డిడ్ నాట్ ఎగ్జిస్ట్. నేను సమస్యను పరిష్కరించలేకపోయాను, అందువల్ల అసలు సమస్య లేదు అంటున్నాను. సిబిఐ మైట్ బి ఇన్వెస్టిగేటింగ్ కేస్ వైల్ క్లోజింగ్ ఐస్. సిబిఐ ఈ దర్యాప్తు కళ్ళు మూసుకొని చేసింది కావచ్చు. సిబిఐ మైట్ ఫైండ్ ఎవిడెన్స్ అగెన్స్ట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఈ కేసులో ఎవరు దర్యాప్తు చేసిన అధికారి ఉన్నారో ఆ దర్యాప్తు అధికారి మీద సాక్ష్యాధారాలు దొరకొచ్చు. అసలు కేసులో సాక్ష్యాధారాలు లేవని నివేదిక ఇచ్చిన దర్యాప్తు అధికారి నిజంగా ఏవో సాక్ష్యాధారాలు వదిలే ఉంటారు. ఈ ఉదాహరణలు చెప్తూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. చివరిగా ద హోల్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డెసిషన్ సిన్స్ లాంగ్. యావత్ భారతదేశము ఈ నిర్ణయం కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉంది. దిస్ డెసిషన్ విల్ స్ట్రెంగ్థెన్ హిందుత్వ. ఇది దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వ కోసం అవసరం. మోడీజీ హ్యాస్ డన్ ఇట్ నౌ, నో వన్ కెన్ స్కేర్ హిందుత్వ. ఇటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు, ఇటువంటి వెటకారాలు ఏదో ప్రభుత్వ వ్యతిరేక, భారతీయ జనతా పార్టీ వ్యతిరేక, సంఘ్ వ్యతిరేక వేదికల మీద కాదు, సంఘ్ అనుకూల, అధికార పార్టీ అనుకూల, వ్యవస్థానుకూల, ఈ వ్యవస్థ యథాతథంగా ఇట్లాగే ఉండాలి, ఇంకా విదేశీ రుణాలు రావాలి, ఇంకా ఎక్కువ వ్యాపారాలు జరగాలి, ఇంకా వ్యాపారులకు సులభతరమైన అవకాశాలు ఉండాలి అని కోరుకునే ఎకనామిక్ టైమ్స్ పత్రిక, దాని పాఠకులు దాని ఫేస్బుక్ మీద ఈ వార్త పెట్టగానే ఇట్లా ప్రతిస్పందించారంటే దేశంలో కొనసాగుతున్న పాలనా పద్ధతి మీద, ఈ పాలకుల నైతికత మీద ప్రజలలో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో స్పష్టం కావడం లేదా? ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.